చిన్నారులపై పాశవికంగా దాడులు, అభం శుభం తెలియని బాలికపై కీచకుడి క్రీనీడలు. హైదరాబాద్లోని నార్సింగిలో దారుణ ఘటన. ఆడుకుంటున్నటువంటి చిన్నారిపై అత్యంత పాశవికంగా ఓ మృగాడి దాడి. తలుచుకుంటేనే మరుగుతున్న రక్తం. ఇంతకీ ఆ చిన్నారికి ఏమైంది? దుండగుడు ఏం చేశారు? చిన్నారిని ఒంటరిగా వదిలి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? అత్యంత పాశవిక ఘటనపై ప్రత్యేక కథనం. చిన్నారులపై మృగాళ్ల క్రీనీడ ఆగడం లేదు. ఈ రాక్షసుల తీరు సభ్య సమాజాన్ని కలిచివేస్తుంది. దుండగులు రెచ్చిపోతున్న పరిస్థితులు కేసులకే పరిమితమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నార్సింగి ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన సమాజాన్ని కలిచివేసింది. నిందితుడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి ప్రాంతానికి చెందిన 6 సంవత్సరాల బాలిక నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుంది. అదే సమయంలో అక్కడికొచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇప్పిస్తానని బాలికను తనతో పాటు తీసుకెళ్లాడు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆ కామాంధుడు బాలికను నమ్మించాడు. ఆపై దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా చంపేశాడు. సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు రాత్రి 10 గంటల సమయంలో బాలిక తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. మేము ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాం. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకొచ్చాం. అప్పటినుంచి బాలిక కనిపించలేదు. మేం మొత్తం వెతికాం. అంతలోనే రమేష్ సార్కు ఫోన్ చేశాం. మరింత జాగ్రత్తగా వెతకమన్నారు. అలా వెతుకుతూ సాయంత్రం 7 అయ్యింది. ఆ తర్వాత కూడా రమేష్ గారికి కాల్ చేశాం. దాంతోపాటు మా కూతురు పడుకొని ఉంది. తనని అడిగాను, బాలికను చూశావా అని. అప్పుడు అవును, నేను చూశానని నా కూతురు చెప్పింది. బాలిక చేతికి దెబ్బ తగిలిందని చెప్పింది. బాలిక చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కెమెరాల్లో బాలికను ఓ వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే అనుమానితుణ్ణి గాలించారు. కొద్ది గంటల్లోనే నిందితుణ్ణి అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. ఒక వ్యక్తిపై అనుమానం రాగా అతన్ని రూంలో వెతికాం. అతను మందు తాగి పడి ఉన్నాడు. అతన్ని రమేష్ సార్ వచ్చి బెదిరించినా చెప్పలేదు. చివరికి సీసీటీవీ ఫుటేజ్ చూడంతో అతనే దారుణానికి పాల్పడ్డాడని తెలిసింది. చాక్లెట్ బిస్కెట్ కొనించి బాలికపై దారుణానికి పాల్పడ్డాడని తెలిసింది. పోలీసుల విచారణలో నిందితుడు దారుణం చేసినట్టు ఒప్పుకున్నాడు. బాలికపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు అంగీకరించాడు. బాలిక మృతదేహం పడేసిన ప్రదేశాన్ని చూపించాడు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.